నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని లాడ్జీల నిర్వాహకులు లాడ్జీల్లో బస చేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరి ఆధార్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని ఆళ్లగడ్డ టౌన్ ఎస్ఐ షేక్ నగీనా సూచించారు. నూతన డీఎస్పీ ప్రమోద్ ఆదేశాల మేరకు పట్టణంలోని లాడ్జీల మేనేజర్లతో సమావేశం నిర్వహించి వారికి కీలక సూచనలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు లాడ్జీలకు వచ్చినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అవుట్వర్డ్, ఇన్వర్డ్ రిజిస్టర్లను తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని లాడ్జీల నిర్వాహకులకు సూచించడం జరిగిందన్నారు. పట్టణంలో త్వరలో అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పారువేట ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్ఐ షేక్ నగీనా తెలిపారు. లాడ్జీల నిర్వాహకులు పోలీస్ శాఖతో సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్లగడ్డ పట్టణంలో ఉన్న లాడ్జ్ మరియు ఎవరైతే రెసిడెంట్స్ ఇస్తున్నారో వాళ్ళనందరినీ కూడా పిలిపించి మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రస్తుత కాలంలో లాడ్జులలో మరియు వేరే వేరే చోట ఎక్కడైతే అకామిడేషన్ అనేది కల్పిస్తున్నారో అక్కడ సూసైడ్స్ లేదా వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేలాంటి వాళ్ళు ఎక్కువగా ఉండి హైడ్ అయ్యి పోయి నేరాలు చేయడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన లాడ్జ్ ఓనర్స్ అందరికీ కూడా ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో స్ట్రిక్ట్గా అమలు చేయాలని చెప్పడం జరిగింది. అవుట్వర్డ్, ఇన్వర్డ్ రిజిస్టర్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలని, వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు తప్పకుండా తీసుకోవాలని ఎవరైనా అనుమానంగా మీకు అనిపించినట్టయితే పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అన్ని యొక్క ముందస్తు జాగ్రత్తలను కూడా అన్నీ చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఆర్లగడ్డలో తిరునాళ్ళ జరుగుతుందో దానికి కూడా చాలామంది బయట నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా బయట నుంచి ఈ ఏరియాకి సంబంధం లేకోకుండా వచ్చి పార్టిసిపేట్ చేసి ఏదైనా నేరం చేసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇది ముందుగానే హైపర్ సెన్సిటివ్ ఏరియా, దట్టు ఫ్యాక్షన్ ఏరియా. కాబట్టి ఏదైనా తిరునాళ్ళలో చాలా వరకు దాదాపు 8-9 రోజులు ఆర్లగడ్డ పట్టణం నందే స్వామి ఉండి తిరునాళ్ళ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పని చేస్తూ బయటకి పోయి ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వచ్చి ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి పాల్పడచ్చని ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా రూల్స్ అనేది ఇవ్వద్దని స్ట్రిక్ట్గా వాళ్ళు కూడా